హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మరింత సమాచారం మీకు నేను వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇలాంటి తాజా అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి పోయినట్లయితే అటు ఏపీలో ఉన్న చంద్రబాబు గారి ఆసరా పెన్షన్ విధానం బాగుందా, ఇటు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆసరా పెన్షన్ విధానం బాగుందా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే పెన్షన్ పెంచేలా చూడండి బాబు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట దివ్యాంగుడి ప్రదర్శన. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం హామీలతో ఈరోజు అధికారం చేపట్టింది. 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్కి సంబంధించి దివ్యాంగులకి సంబంధించి 4016 రూపాయల పెన్షన్ని 6016 రూపాయలకి పెంచలేదు. పెంచే విధంగా సంబంధిత ఏదైతే రేపు జరిగే చర్చ ఉన్నదో, అంటే నిన్న జరిగిన చర్చ ఉన్నదో, ఆ చర్చలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి అని చెప్పేసి ఒక దివ్యాంగుడు మొన్న చంద్రబాబు గారి ఇంటి ఎదుట ఈ దీక్ష చేసినట్లు ఈరోజు నమస్తే తెలంగాణ ప్రకటనలో ఒక స్పష్టమైన ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అయితే ఆసరా పెన్షన్కి సంబంధించి అయితే ఇది ఉన్నదనమాట. ఆల్రెడీ మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ తెలుసు. ఆసరా పెన్షన్కి సంబంధించి బడ్జెట్ కేటాయింపులో జరిగే 12,000 కోట్ల రూపాయలను ఇప్పుడు 22,000 కోట్ల రూపాయలకు పెంచాలి అని చెప్పేసి సీతక్క గారు నిన్న బట్టి విక్రమార్క గారికి ఒక ప్రతిపాదనని పంపించినట్లుగా మనం చూసుకున్నాం. ఇవున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పటివరకు ఇవున్నాయి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు నేను వెంటనే తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.